హాయ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు ఈ రథం ముగ్గేసుకుంటాం అందరమే మన ఇంటి ముందు. ఆ సూర్య భగవానుడే ఈ రథంను అధిరోహించి మనకి ఇంటికి వచ్చి మనకి దీవెనలు ఇచ్చినట్లుగా అనుకుని ఈ రథం ముగ్గేసుకుంటాము. పొద్దున్నే నిద్రలేసి ఈ రథం ముగ్గు ఇంటి ముందు వేసుకొని తలస్నానం చేసి దొరికితే జిల్లేడాకులు తెచ్చుకొని తల మీద పెట్టుకొని తలస్నానం చేసి దొరకనోళ్ళు మామూలు స్నానం శుభ్రంగా తలస్నానం చేసి ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించుకొని ఆవు పిడకలు తెచ్చుకొని పాలు పొంగించుకొని పొంగల్ చేసుకొని చిక్కుడుకాయలు తెచ్చి చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకొని దేవుని మందిరంలో పెట్టుకొని చిక్కుడాకుల్లో ఈ పొంగల్ నైవేద్యంగా ఆ సూర్య భగవానుడికి సమర్పించుకుంటాము. ఎందుకంటే చిక్కుడు ఆకులు చెట్టుకే రథసప్తమి రోజు సూర్య భగవానుడి పాజిటివ్ రేస్ని ఎక్కువగా ఆకర్షించిద్దంట చిక్కుడు చెట్టు. అందుకే చిక్కుడు ఆకుల్లో నైవేద్యం సమర్పించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన ఒంట్లోకి ఆ పాజిటివ్ రేస్ వెళ్ళి మనకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మనల్ని కాపాడిద్దని ఒక నమ్మకం పెద్దలు చెప్తూ వచ్చారు. అలాగే మనం కూడా చేసుకుంటూ వస్తున్నాం, ఆచరించుకుంటా. మీరందరూ కూడా అలాగే సూర్య భగవానుని పలునామాలతో స్మరించుకుంటూ ఓం నమో భాస్కరాయ నమః, ఓం నమో సూర్యదేవాయ నమః, ఓం నమో ఆదిత్యాయ నమః, సప్తాస్వరథమారుడం తం సూర్యం ప్రణమామ్యహం, సర్వరోగహరం తం సూర్యం ప్రణమామ్యహం అనుకుంటూ సూర్యభగవానుని పలునామాలతో స్మరించుకుంటూ మనసారా పూజ చేసుకుంటే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండి ఎలాంటి అనారోగ్యాలనైనా ఆ సూర్యభగవానుడు తగ్గిస్తాడు, మనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. కాబట్టి రేపు అందరూ రథసప్తమి రోజు సూర్యభగవానుడికి పూజ చేసుకోండి. అందరికీ మరలా రథసప్తమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.